నమస్తే, నేను మీ అలీ. రంజాన్ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా హలీం ఎప్పుడు పెడతారు, ఎక్కడ టేస్టీగా ఉంటుంది అని చెప్పి కూడా చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆన్లైన్లో చూస్తూ ఉంటారు, కొంతమంది ఎక్కడెక్కడికి వెళ్ళి తిందామని చూస్తుంటారు. అసలు హలీం అనేది మనకి హైదరాబాద్లో ఎంత ఫేమసో ఇప్పుడు గోదావరి జిల్లాలో కూడా చాలా వరకు హలీమ్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఓన్లీ రంజాన్ మాసంలోనే దొరికే ఈ హలీంకి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ప్రత్యేకించి గోదావరి జిల్లాలో ఈ హలీం పాయింట్కి క్రేజ్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. సో ఇక్కడ హలీం పాయింట్స్లో ఎటువంటి టేస్ట్ లభిస్తుంది, సో ఇక్కడ క్రేజ్ ఎలా ఉంది, ఇలాంటి టేస్ట్ తిని మళ్ళీ ఎక్కడ ఏదైతే హలీం ప్రియులు ఏమంటున్నారో వాట్స్ ది స్టోరీ. రంజాన్ మాసం వస్తే చాలు ఆ ఆధ్యాత్మిక పరిమళాలతో పాటు నోరూరించే హలీం సువాసనలు కూడా మనల్ని పలకరిస్తాయి. ఒకప్పుడు హలీం అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు ఆ రుచి గోదావరి తీరానికి చేరింది. ఏలూరు నుంచి కాకినాడ వరకు, రాజమండ్రి నుంచి భీమవరం, అమలాపురం వరకు ప్రతి పట్టణంలోనూ ఇప్పుడు హైదరాబాదీ హలీం స్టాల్స్ సందడి చేస్తున్నాయి. నా పేరు మహమ్మద్ అస్లం షరీఫ్ అండి. పట్టణ ప్రజలకి ముందుగా మా రంజాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రంజాన్ సందర్భంగా మేము ప్రతి ఏటా కూడా ఏలూరులో ఉభయ గోదావరి జిల్లాల్లో హలీం పాయింట్ పెడతాం. మేము రంజాను ఉపవాసాలు విరమించిన తర్వాత ప్రతి ఒక్క ఉపాసికి శక్తినిచ్చే ఆయుర్వేదం లాంటిది ఇది. కొన్ని నవాబుల కాలం కాడి నుంచి, కొన్ని వందల సంవత్సరాల కాడి నుంచి ఇది హైదరాబాదులోనే ఉండిపోయింది. మేము గత 10 సంవత్సరాల నుంచి ఏలూరుకి తీసుకుని వచ్చి ఏలూరులో పెట్టాం. దీంట్లో రుచికరంగా చేయటం మా ఒక ప్రత్యేకత. ఏలూరు ప్రజలు మా ఆర్జే హలీంని చాలా ఆరాధిస్తారు. చాలా గొప్పగా ఉందని చెప్పి మమ్మల్ని ప్రశంసలు కూడా పంపుతూ ఉంటారు ప్రజలు. ఏంటండి ఈ హలీం ప్రత్యేకత ఏంటి అసలు? హలీం అంటే మటన్తో తయారు చేస్తారండి. దాంట్లో ఖనిజాలు ఉంటాయి. ఉపవాసాలు ఉన్న వాళ్ళకి మెయిన్గా వాళ్ళ గురించి ఈ ఖనిజాలు వేసి చేస్తాం. పొద్దున్న 4 గంటల కాడి నుంచి సాయంత్రం 6 వరకు కూడా ముస్లింలు పచ్చి మంచీలు కూడా ముట్టుకోకుండా ఉపవాసాలు 30 రోజులు ఉంటారు. దానివల్ల ఇది ఉపవాసం అయిన తర్వాత ఇది మా పెద్దల కాడి నుంచి వస్తుంది. ఇది తింటే మళ్ళా బలం, శక్తిని వస్తుందని చెప్పి మేము ఎప్పటి నుంచో మేము కూడా తినేవాళ్ళం. ఆ శక్తి ఉంటుందని చెప్పి మేము ఈ హలీంని హైదరాబాద్ నుంచి మన వెస్ట్ గోదావరికి తీసుకుని వచ్చి ఏలూరులో పెట్టాం. అప్పటి నుంచి ఈ రోజు కూడా ప్రజల ఒక ఆదరణ ఏ మట్టుకు తగ్గలేదు. సాయంత్రం ఇఫ్తార్ సమయం దగ్గర పడుతుందంటే చాలు గోదావరి జిల్లాలోని హలీం సెంటర్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ముస్లిం సోదరులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ రుచిని ఆస్వాదించడానికి క్యూ కడుతున్నారు. స్థానిక యువత సైతం ఈ సీజన్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా చెఫ్లను రప్పించి అచ్చం అక్కడి రుచినే అందిస్తూ సీజనల్ స్టార్టప్లుగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే హలీం అంటే ఏలూరులో ఒక ఇది క్రియేట్ చేశారనుకోవచ్చు. దాన్ని ఏమంటారు, ఒక ట్రెండ్. గత ప్రతి సంవత్సరం పెద్దగా దొరికేది కాదు, దొరికినా కూడా అది ఎలా ఉంటుందా ఏంటి అనేది టేస్ట్ పరంగా కొంచెం ఇబ్బంది ఉండేది. కానీ వీళ్ళు పెట్టిన తర్వాత గత 6 ఏళ్ళ నుంచి కూడా రెగ్యులర్గా వీళ్ళు కస్టమర్ని చాలా బాగుంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. తెలుసండి. అయితే ఎప్పుడో ఎవరో హైదరాబాద్ నుంచి పంపితే తింటాం తప్పించి ఏలూరులో హలీం దొరుకుద్ది అనేది ఈ మధ్యకాలంలో లేదు. వీళ్ళు వచ్చాక బాగా బాగుంది, ట్రెండ్ బాగా పెరిగింది. రెండు నచ్చినాయి, రెండు బాగున్నాయి. చికెన్ బాగుంది, మటన్ బాగుంది. ప్లస్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, జెన్యూన్ సరికిస్తున్నారు. ప్రతి నెల దొరికితే బాగుండు అనిపిస్తుంది వీళ్ళ దగ్గర తింటే. అవును, రంజాన్ మాసంలోనే దొరుకుతుంది. ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయ్యో అప్పుడే రంజాన్ అయిపోయింది అనిపిస్తుంది. వస్తుంటాం ఫ్రెండ్స్, అలాగే మా కొలీగ్స్ వాళ్ళందరినీ కూడా చెప్పి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు.
సండేస్ ఎక్కువ వస్తుంటామండి. వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత సరదాగా వస్తారు. అంతే. అంటే యాక్చువల్ నాకైతే ఇష్టం ఉండదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారు, మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ బాగా ఇష్టంగా తింటారు. ఉన్న 1 మంత్ ఎవ్రీడే తెస్తుంటారు, బాగా ఇష్టంగా తింటారు. ఓన్లీ ఇది రంజాన్ మంత్లోనే దొరుకుతుంటారు. ఎస్, రంజాన్ మంత్లోనే దొరుకుతుంది. ఇంకా తర్వాత మనకు దొరకదు కదా, ఈ రంజాన్ మంత్ అంతా తింటారు. పిల్లలు మాత్రం మా హస్బెండ్ బాగా తింటారు. ఇది చేస్తారని ఇంట్లో మీరు నో, నాకు అస్సలు కుదరదు, ఈ రెసిపీ అస్సలు రాదు, అసలు తెలియదు కూడా ఆ రెసిపీ సంగతి అసలుకి. ఇది సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తున్న పాతకాలం. అంటే నాకు అంత పాతకాలం దాకా తెలియదు, కానీ ఒక 3-4 ఇయర్స్ నుంచి మాత్రం తెలుసు. హలీం అంటే ఎవరికి హైదరాబాద్ అంతే, హైదరాబాద్ ముస్లిమ్స్ తింటారు అంతవరకు తెలుసు, ఒక 4-5 ఇయర్స్ వరకు. ఇప్పుడు మన ఏలూరు రావటం అనేది 4-5 ఇయర్స్ నుంచి, అది కూడా అందరూ మన హిందూస్ కానీ ఇంకా ఎవరైనా అందరూ తినే విధంగా ఉంది. రంజాన్ ఈ మంత్ అంతా తినడానికి కూడా బాగుంది. ఎవరైనా సరే, ఒక ముస్లిమ్స్ అనే కాదు, ఒక హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవ్రీవన్ ఎవరైనా తినడానికి మాత్రం బాగుంది. హలీం తయారీ ఒక అద్భుతమైన కళ. మాంసం, గోధుమలు, పప్పులు, నెయ్యి మరియు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను కలిపి పెద్ద బట్టీల మీద గంటల తరబడి ఉడికిస్తారు. ఇలా నెమ్మదిగా ఉడకడం వల్లే హలీంకు ఆ ప్రత్యేకమైన మెత్తటి రూపం, రుచి వస్తాయి. ఇది కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే సంపూర్ణ ఆహారం. రోజంతా ఉపవాసం ఉన్నవారికి ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. నా పేరు మొహమ్మద్ గౌస్. నాది రజిస్టర్ బిర్యానీ పాయింట్. మాది వచ్చేసి కొత్త బస్ స్టాండు కోర్ట్ సెంటర్. ఫస్ట్ పాయింట్ కోర్ట్ సెంటర్, సెకండ్ బ్రాంచ్ వచ్చి కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంది. మనం 10 సంవత్సరాల నుండి రజిస్టర్ బిర్యానీ పాయింట్ అనేది రన్ చేస్తున్నాం. గత ఏడాది హలీం పాయింట్ అనేది హోటల్లో పెట్టాం. కస్టమర్ల సపోర్ట్ వలన మనం రెండోసారి రెండో ఏడాదికి మనం ఇంత గ్రాండ్గా పెద్దదిగా తీసుకొని చేస్తున్నాం అన్నమాట. కస్టమర్స్ కూడా చాలా బాగుంది అంటున్నారు హలీము. కస్టమర్ సపోర్ట్ వలన మనం ఇంత దూరానికి వచ్చాం. హలీంకి వస్తే ఈ 2-3 సంవత్సరాల క్రితం అయితే నేను హైదరాబాద్కి వెళ్ళి తినేవాడిని. ఇప్పుడు అదే టేస్ట్ ఇక్కడికి తీసుకురావాలని నేను హైదరాబాద్ వంటకాలతోనే పిస్తా హౌస్ కానీ షాహ్ హౌస్ కానీ అక్కడ సంప్రదించి వంట మేస్త్రిని తీసుకొచ్చి అదే టేస్ట్ ఇక్కడ రావాలని కొత్తగా తెచ్చాము. సపోర్టు చాలా బాగుంది, కస్టమర్లు చాలా బాగుంది అంటున్నారు. ఇది వచ్చేసి ఒక 40 డేస్ పెడతామండి. మనం మటన్ కూడా మా నాన్నగారు ఓన్ మీటు, ఆ ఓన్ మీటు వలన మనం ఇంత క్వాలిటీగా ఇవ్వగలుగుతున్నాం. మెయిన్ అంటే మీటు సరిగ్గా లేకపోతే హలీం అనేది అసలు రాదు. మీటు సరైనది ఉన్నది కాబట్టి హలీం అనేది మేము వాడే మెటీరియల్ ప్రతిదీ కూడా క్వాలిటీతో ఉంటుంది. ఏది సెకండ్ క్వాలిటీ అనేది తీసుకురాకుండా ఫస్ట్ క్వాలిటీయే తీసుకొస్తాం. ప్రస్తుతం హలీం అనేది ఒక మతానికి మాత్రమే పరిమితం కాకుండా అందరి వంటకంగా మారింది. శాకాహారుల కోసం వెజ్ హలీం కూడా అందుబాటులోకి రావడంతో ఆదరణ మరింత పెరిగింది. గోదావరి జిల్లాలో ఈ ఏడాది అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. వేడివేడి హలీంపై నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు, కాజు, నిమ్మరసం కలిపి తింటుంటే వచ్చే ఆ తృప్తి వేరు. రంజాన్ ఆధ్యాత్మికతకు ఈ రుచుల సందడి తోడవడంతో గోదావరి తీరం కొత్త వెలుగులు సంతరించుకుంది. చూసారు కదా మన గోదావరి జిల్లాలో హలీం ఫేవర్ ఎలా ఉందో. వాస్తవానికి ఎక్కడి నుంచో వచ్చిన హలీం ఈరోజు గోదావరి జిల్లా ట్రెండ్గా మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం టేస్ట్ చేయక తప్పదు. ఎందుకంటే అంత టేస్ట్ ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి.